अतः मंत्रपाठः ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. మనము ఛాందోగ్యోపనిషత్తులో ప్రథమ ప్రపాఠకంలో 8వ ఖండం వరకు మనం చూశాము. ఆ 8వ ఖండంలో ముగ్గురు ఋషులు శౌనక్ మహర్షి, అలాగే దాల్భ్య మహర్షి, ప్రవాహన అంటే జైవలి మహర్షి, ఈ ముగ్గురు ఋషులు పరస్పరం ఓంకారాన్ని స్తుతించి ప్రార్థించి ఒక ఉన్నత స్థాన్ని పొందారు. కాబట్టి వారు ముగ్గురు కలిసి ఈ ఓంకారాన్ని పరస్పరం విచారించడం మొదలుపెట్టుకున్నారు. అందులో తిలక్ మహర్షి అవరు దాల్భ్య మహర్షి ముందుగా పరస్పరం విచారించుకున్న తర్వాత 3వ స్థానంలో జైవలి మహర్షి ప్రస్తావన చెప్పడం ప్రారంభించారు. అందులో ఆ ప్రస్తావన ఏంటనేది మనం ఈ 9వ ఖండంలో చూస్తాము. కాబట్టి ఇక్కడ మటుకు ముఖ్యంగా ఈ ఇద్దరిలో కూడా అంటే ఆ దాల్భ్య మహర్షి జీవలోకం వరకు వెళ్ళగలిగారు, శిలక మహర్షి పృథ్వీలోకం వరకు వెళ్ళగలిగారు. ఈ రెండింటికి మధ్యలో ఉన్నటువంటి లోకాన్ని జైవలి మహర్షి ఇప్పుడు ఉల్లేఖనంలో మనకు తెలుస్తుంది. కాబట్టి జైవలి మహర్షి ఏం చెప్తా అనేది మనం చూస్తాము. కాబట్టి నిన్న పరస్పర వాళ్ళు ఒకరు ద్విలోకం వరకు ఒకరు పృథ్వీలోకం వరకు వెళ్ళగలిగారు, ఆ స్థితి మనం చూసాము. కానీ ఇదే మనము ఉన్నతమైన స్థితి అని చెప్పి ఒకవేళ అనుకుంటేనా మనము అవమానంతో యుక్తం కావాల్సి వస్తుంది. కాబట్టి మనకు ఇదే పర్యాప్తం కాదు, తెలుసుకోవాల్సి ఇంకా ఉంది. అంటే ఆ తత్వాన్ని ఈ ద్విలోకం తర్వాత పృథ్వీలోకం చెప్పావు, పృథ్వీలోకానికి కూడా గతి స్థితి ఏంటి, పృథ్వీలోకానికి ఆధారం ఏంటి అని మళ్ళీ ఇక్కడ దాల్భ్య మహర్షి శిలక మహర్షి జైవలి మహర్షిని అడిగినప్పుడు దానికి సమాధానం ఈ 9వ ఖండంలో చూస్తామని వస్తూ చూడండి. 9వ ఖండ, ఈ 9వ ఖండంలో మంత్రం చూడండి. అస్య లోకస్య కా గతిరితి ఆకాశ ఇతి హ ఉవాచ సర్వాణి హ వ ఇమాని భూతాని ఆకాశాదేవ సముత్పద్యంతే ఆకాశం ప్రత్యస్తం యంతి ఆకాశో హి ఏవ ఏభ్యో జ్యాయాన్ ఆకాశ పరాయణం అని చెప్పి ఇక్కడ 1వ మంత్రంలో ప్రస్తావించబడింది. అస్య లోకస్య కా గతి, ఇక్కడ చెప్పాం కదా నిన్న శిలక్ మహర్షి కూడా పృథ్వీలోకమే ఆధారం చెప్పారు, ద్విలోకానికి కూడా ఆధారం పృథ్వీలోకం చెప్పిన తర్వాత ఆ పృథ్వీలోకి కూడా ఆధారం అడిగినప్పుడు ఆ విషయము తో చెప్పలేక ఇక్కడి నుంచి ప్రశ్న వేయకూడదు, ప్రశ్న అడగకూడదు, ఆ ద్విలోకం యొక్క పృథ్వీలోకం వరకే సామగానం యొక్క స్తుతి ప్రార్థన ఉంటుంది, అంతదిగా చేయగలిగామని చెప్పారన్నమాట. అంతేకాదని చెప్పి ఇంకా ముందు ఉందని చెప్పి అని ప్రస్తావించినప్పుడు జైవలి మహర్షి దానికి సమానం చెప్తున్నమాట. అందుకే ఆ జైవలి మహర్షి సమానం చెప్పడానికి సిద్ధపడినప్పుడు మొదటగా ఇక్కడ శిలక్ మహర్షి ప్రశ్నించాడు అన్నమాట. ఏం ప్రశ్నించాడు? అస్య లోకస్య, అస్య ఈ పృథివీ లోకస్య కా గతిరీతి,
ఈ గతి ఏమిటి, ఈ పృథ్వీలోకానికి గతి ఏమిటి అని ప్రస్తావించాడు. దానికి వెంటనే జైవల్లి మహర్షి ఏం చెప్పాడు, జైవల్లి మహర్షి ఆకాశ ఇతి హ ఉవాచ, ఈ పృథ్వీలోకానికి కూడా ఆకాశమే ఆధారము, ఆకాశమే ఇసుక స్థితి ఆధారం అని చెప్పి ఆకాశమే కారణం అని చెప్పి ప్రస్తావించారన్నమాట. కాబట్టి ఇప్పుడు శ్రీలేఖ మహర్షి జైవల్ని, హే భగవన్, నువ్వు ఈ పృథ్వీలోకానికి స్థితి దేని మీద ఆధారపడి ఉంది అని ప్రశ్నించినప్పుడు జైవల్లి మహర్షి ఏ రకంగా సమాధానం చెప్పంటే ఆకాశం ఈ పృథ్వీలోకానికి కూడా ఆధారభూతము. ఎందుకంటే సర్వాణి ఇమాని భూతాని, ఈ సమస్త భూతాలు ఏవైతే ఉన్నాయో అన్ని కూడా ఇమాని భూతాని ఆకాశాది ఏవ సముత్పద్యంతే, ఆకాశం చేత ఉత్పన్నమవుతున్నాయి. అలాగే ఆకాశం ప్రత్యస్తం యంతి, తర్వాత ఆకాశంలోనే విలీనమైపోతున్నాయి, ఆకాశంలోనే అస్తమిస్తున్నాయి. కాబట్టి ఆకాశోహి ఏవ ఏభ్యో జ్యాయాన్, అందుకే ఆకాశము వీటన్నిటి కూడా శ్రేష్టమైనది, సర్వశ్రేష్టమైనది, అంటే అత్యంత ఉన్నతమైనది. అందుకే ఆకాశోహి ఏవ ఏభ్యో అంటే ఇమాని భూతాని ఏవైతే ఉన్నాయి ఈ భూతాల కంటే కూడా అన్నిటికంటే కూడా ఆకాశమే శ్రేష్టమైనది. అందుకే జ్యాయాన్ అంటే శ్రేష్టమైనది, అత్యధికమైన ఉన్నతమైనది. కాబట్టి ఆకాశ పరాయణం, కాబట్టి ఆకాశమే అత్యంత పరమధామంతో యుక్తమైంది. అంటే అదే మోక్షధామంతో యుక్తమైనట్టుగా ఇక్కడ ఆ భావనతో అత్యధికంగా దాని మీద బలం పూర్వకంగా చెప్పడం కొరకు, అత్యధిక శ్రేష్టత్వం చెప్పడం కొరకు అదే పరమధామము, అదే ఉత్కృష్టమైన ధామము. ఆకాశమే అన్నిటికీ ఆధారము, సమస్త భూతాలకు కూడా ఆధారము ఆకాశమే. ఆకాశంలోని అన్ని ఉత్పన్నమవుతున్నాయి, సమస్త ప్రాణులు, సమస్త జీవులు, సమస్త బ్రహ్మాండం అంతా ఇవన్నీ కూడా మనం ఏవైతే చెప్పుకుంటున్నామో ఆకాశమే కారణం, ఆకాశంలోనే ఉత్పన్నమవుతున్నాయి, ఆకాశంలోనే విలీనమవుతున్నాయి. కాబట్టి అదే మనకు పరమధామం. ఆకాశో ఈ ఏవ ఏభ్య జ్యాయమాన జ్యాయాన్ అంటే శ్రేష్టమైంది. అందుకే ఆకాశ పరాయణం అని చెప్పి ఈ మంత్రంలో ప్రస్తావించబడినాడు. కాబట్టి ఇక్కడ మనకు స్పష్టంగా ఏం చెప్పాడు జైవల్లి మహర్షి, అన్ని భూతాలు కూడా, సమస్త భూతాలు కూడా ఆకాశం నుంచి ఉత్పన్నమవుతున్నాయి, ఆకాశంలో అస్తమిస్తున్నాయి. కాబట్టి ఆకాశమే అన్ని భూతాల్లో మహాంతమైనటువంటిది, శ్రేష్టమైనటువంటిది. కాబట్టి ఆకాశమే పరమధామము అని చెప్పి జైవల్లి మహర్షి ఈ రకంగా ఉల్లేఖించారన్నమాట. కాబట్టి జైవల్లి మహర్షి ఉల్లేఖించడం ఆకాశం అని చెప్పి ఉల్లేఖించాడు అన్నమాట. తర్వాత ఇదే విషయంలో ఇంకా ప్రస్తావిస్తున్నమాట. ఆకాశమే పరమ గతినిస్తుంది, పరమ ఆశ్రయము అని చెప్పుకున్న తర్వాత రెండో మంత్రం ఏమంటున్నారంటే స ఏష, ఇక్కడ ముందు దీన్ని భాషించుకోండి, ఇస్ లోకికి గతి క్యా హై అని ప్రస్తావించినప్పుడు శ్రీలేఖ మహర్షి ఇస్పర్ ప్రవాహన అంటే జైవల్లి మహర్షి, ప్రవాహనుడు అని పెరిగే జైవల్లి మహర్షి ఏమన్నాడంటే ఆకాశం చెప్పి సమానం చెప్పాడు. ఎందుకంటే ఏ సమస్త భూతు ఆకాశ से ही उत्पन्न होताయి, ఈ సమస్త భూతాలు ఏవైతే ఉన్నాయో, పంచభూతాలు ఏవైతే ఉన్నాయో ఆకాశం నుంచే ఉత్పన్నమవుతున్నాయి. అలాగే ఆకాశమే హి లయకో ప్రాప్త హోతే హై, ఆకాశంలో లయాన్ని చెందుతాయి, అంటే విలీనమైపోతాయి. అవును, ఆకాశి ఇన్సే బడా హై, అందుకంటే ఆకాశం ఈ అన్ని భూతాల కంటే విశాలమైనటువంటి శ్రేష్టమైనది, ఉన్నతమైంది. అందుకే అతః ఆకాశి ఇన్క ఆశ్రయ, కాబట్టి వీటన్ని కూడా ఆశ్రయము, ఆధారము, స్థానం ఏంటంటే ఆకాశమే కారణము అని చెప్పి ఈ రకంగా జైవల్లి మహర్షి శ్రీలేఖ మహర్షికు ఈ రకంగా ప్రస్తావించారన్నమాట. నెక్స్ట్ ఏమంటున్నారు వాళ్ళు, స ఏష పరోవరీయాన్ ఉద్గీత స ఏషో అనంత పరోవరీయో అస్య భవతి పరోవరీయసో లోకాన్ జయతి య ఏతద్ ఏవం విద్వాన్ పరోవరీయాంశం ఉద్గీతం ఉపాసతే. ఎవరైతే ఈ ఓంకారాన్ని ఉద్గీతాన్ని ఉపాసన చేస్తారో, ఉద్గీతం అంటే ఉచ్చస్వరంగా మనం మళ్ళీ చెప్తున్నాను, చాలాసార్లు చెప్పినాం. ఉద్గీతం అంటే ఓంకారము, అంటే ఓంకారాన్నే ఉద్గీతం అంటాడు. ఉత్ గీతం, ఉత్ అంటే
ఉచ్చస్వరంతో గీతం పాడబడేదే ఉద్గీతం అంట. అంటే ఓంకారం ఉచ్చస్వరంతో ఉచ్చ నాదంతో మనం గట్టిగా పలుకుతూ స్వరయుక్తంగా నాదయుక్తంగా పలికేదాన్ని ఉద్గీతం అంటామట. అటువంటి ఉద్గీతాన్ని ఎవరితో ఉపాసన చేస్తారో, అటువంటి ఓంకారాన్ని ఎవరితో ఉపాసన చేస్తారో సహ లోకాన్ జయతి, అదో సమస్త లోకాలు జయిస్తా అంట. అలాగే అస్య పదోవర్యో అస్య భవతి, అంటే అతని యొక్క ఈ లోకంలో జీవనం అనేది ఉన్నతంగా ఉంటుంది, శ్రేష్టమైన జీవనం అంటే అత్యంత ఆనందయుక్తంగా సుఖంగా ఉంటాడు. అంటే ఎవరైతే ఈ రకంగా ఉద్గీతాన్ని అంటే ఓంకారాన్ని ఉపాసన చేస్తారో అటువంటి వ్యక్తి సమస్త లోకాలను జయించగలుగుతాడు, సమస్త లోకంలో మంచి జీవనాన్ని పొందగలుగుతాడు, సుఖమైన జీవనాన్ని పొందగలుగుతాడు, ఆనందయుక్తమైన జీవనాన్ని పొందగలుగుతాడు. అలాగే ఇహ పరలోకాల్లో కూడా మంచి ఉన్నతమైన స్థితి, ఉన్నతమైనటువంటి కీర్తి అతనికి లభిస్తుంది అనే భావంతో ఇక్కడ ఈ మంత్రం చెప్పబడింది అన్నమాట. చూడండి మళ్ళీ ఒకసారి పదవిభాగపూర్వకంగా స ఏషో పదోవరీయాన్ ఉద్గీత అంటే స ఏష అంటే ఈ ఆకాశం ఏదైతే ఉందో పదోవరీయాన్ అని చెప్పుకున్నాం. పదోవరి అంటే అన్నిటికంటే శ్రేష్టమైంది కాబట్టి అదే వరింపదగిన. పదోవరీయాన్ అంటే అత్యంత శ్రేష్టమైంది కాబట్టి అదే పరమధామం చెప్పుకున్నాం కాబట్టి మనం దాన్ని లక్ష్యంగా పెట్టుకొని ఏం చేయాలి, ఉద్గీతాన్ని దాన్ని లక్ష్యంగా భావించి మనము వరింపదగినది కాబట్టి ఆ ఆకాశమే దాన్ని శ్రేష్టమైనది కాబట్టి ఉద్గీత రూపంలో ఉపాసించాలి. ఆ ఆకాశాన్నే ఉద్గీతంగా భావించి మనము ఉపాసన చేయాలి. ఆకాశాన్నే ఉద్గీతంగా ఓంకార రూపంలో భావించి మనము ఆకాశాన్ని ఆకాశానికి ఉపాసన చేయాలి అని చెప్పి చెప్పుకున్నాడు. ఎందుకంటే అది వరింపదగినది అన్నమాట. పదోవరీయాన్ శ్రేష్టమైనది కాబట్టి ఉద్గీత రూపంలో ఉపాసన చేయాలి, అదే ఉపాసనకి యోగ్యమైనది. అలాగే స ఏష అనంత, అలాగే ఈ ఆకాశపు ఉద్గీతమైనది ఏంటంటే మనం ఈ ఉద్గీతాన్ని ఆకాశం ఏ విధంగా విశాలాతి విశాలమైనదో దానికి అంతం ఉందా, అంతం కనిపిస్తుందా అంటే ఆది అంతములు ఉన్నాయా, ఆది కనిపించదు అంతం కనిపించదు అంటే అంతరహితమైనది, ఎటువంటి అంతం లేదన్నమాట, అంత విశాలంగా ఉంది. అలాంటి ఉద్గీతాన్ని కూడా అంతరహితమైనటువంటి ఉద్గీతాన్ని విశాలాతి విశాలమైనటువంటి ఈ ఉద్గీతాన్ని అనంత కాదు అనంత అంటే అంతరహితమైనటువంటి ఉద్గీతాన్ని అంటే ఆకాశపు ఉద్గీతాన్ని పదోవర్య అన్నిటికంటే శ్రేష్టమైనది కాబట్టి నిశ్చయంగా ఈ రకంగా ఎవరైతే ఉపాసన చేస్తారో అనంతమైనటువంటి ఉద్గీతాన్ని ఉపాసన చేస్తారో అతను పదోవర్య సహా అంటే సర్వోత్తముడు. అంటే అతనికి పదోవర్య అస్య భవతి అంటే ఆ ఉద్గీతాన్ని ఎవరైతే ఉపాసన చేసో పదోవర్య అస్య భవతి అంటే అత్యంత ఉన్నతమైనటువంటి శ్రేష్టమైన జీవనం ఇతనికి కలుగుతుందంట. ఏంటి పదోవర్య అస్య భవతి, అస్య భవతి ఇక్కడ అతనికి మంచి శ్రేష్టమైనటువంటి ఉన్నతమైనటువంటి జీవనం కలుగుతుంది. అతనికి ఎవరైతే ఈ ఓంకారాన్ని ఉపాసన చేస్తుందో అటువంటి వ్యక్తి యొక్క జీవనం ఉన్నతంగా ఉంటుంది, శ్రేష్టంగా ఉంటుంది, మంచి జీవనం కలుగుతుందన్నమాట. కాబట్టి ప్రతి నిత్యము ఉద్గీతాన్ని అంటే ఓంకారపు ఉద్గీతాన్ని మనం ఉపాసన చేయాలి. ఇక్కడ ఆకాశ రూపంలో భావించి మనం ఉద్గీతాన్ని ఉపాసన చేయాలి. అటువంటి వ్యక్తికి ఉన్నతమైన జీవనము, శ్రేష్టమైన జీవనము అతనికి లభిస్తుంది అని చెప్పుకున్నాం. ఇంకేం లభిస్తుంది, లోకాన్ని జయించి సమస్త లోకాన్ని జయించగలుగుతాడు, సమస్త లోకానికి తన వశంలో ఉంటున్నామంట. అంటే అతను ఏమి చెప్తే అది జరుగుతుంది, అతని మాటే శాసనంగా ఉంటుంది. అది కుటుంబం కావచ్చు, సంస్థ కావచ్చు, సమాజం కావచ్చు. ఆ వ్యక్తికి ఉపాసన చేసే వ్యక్తికి, ఉద్గీతం యొక్క ఉపాసన చేసే వ్యక్తికి తన ఆధీనంలో ఉంటుంది ఒక శక్తి, వాక్ శక్తి. అది అతని వ్యావహారిక శక్తి కావచ్చు. అతనిలో ఒక అద్భుతమైనటువంటి సామర్థ్యం ఉత్పన్నం అవుతుంది కాబట్టి అన్ని తన లోకాన్ని జయించగలుగుతాడు. లోకం జయించాలంటే లోకంలో ఉన్నటువంటి వ్యక్తులను జయించగలుగుతాడు, శత్రువులను జయించగలుగుతాడు, అవిద్య అంధకారం జయించగలుగుతాడు అనమాట. కాబట్టి అటువంటి స్థితి అతనికి ఉత్పన్నం అవుతుంది. ఓంకారం చేయడం వల్ల ఇలాంటి లాభం కలుగుతుందని చెప్పి స్పష్టంగా చెప్పబడింది అన్నమాట. మంచి ఉన్నతమైన జీవనం కలుగుతుంది, శ్రేష్టమైన జీవనం కలుగుతుంది, అలాగే సమస్త లోకాన్ని జయించగలుగుతాడు. ఆ సామర్థ్యం వస్తుంది ఎవరైతే ఆకాశాన్ని ఉద్గీత రూపంలో భావించి ఉపాసన చేస్తారో. అందుకే ఏవం విద్వాన్ అంటే అందుకే సమస్త లోకాన్ని స్థితిని పొందుతా అని చెప్పుకున్నాం కదా, అంటే తన అధీనంలో చేసుకోగలుగుతాడు అన్నమాట. ఏవం విద్వాన్ అంటే ఈ రకంగా ఎవరైతే ఏ విద్వాంసుడైతే, ఏ సాధకుడైతే, ఏ వ్యక్తి అయితే ఈ రకంగా ఆ ఉద్గీతాన్ని ఉపాసన చేస్తారో, తెలుసుకొని ఉపాసన చేస్తారో అతడు పదోవరీయాంశం అంటే సర్వోత్తమైనటువంటి ఉన్నతమైనటువంటి శ్రేష్టమైనటువంటి ఉద్గీతం అంటే ఆకాశపు ఉద్గీతాన్ని ఉపాసన చేస్తారో
అటువంటి వ్యక్తి పదోవరీయ అస్య భవతి లోకాన్ జయతి. అతను ఉన్నతమైన జీవనం కలుగుతుంది, శ్రేష్టమైన జీవనం కలుగుతుంది, అలాగే లోకాన్ని జయించగలుగుతాడు. కాబట్టి ఎవరు ఈ రకంగా యథార్థంగా తెలుసుకొని ఆ సామరూపం ఆకాశరూపి ఉద్గీతాన్ని తెలుసుకుని ఎవరు ఉపాసన చేస్తారో అటువంటి వ్యక్తికి ఆ సామర్థ్యం వస్తుంది అని చెప్పి ఇక్కడ స్పష్టంగా చెప్పబడింది అన్నమాట. కాబట్టి మనం ఇప్పుడు ఇంకా దాని యొక్క గుణం, ఇప్పుడు ఏదైనా ఒక వస్తువు, పదార్థము, వ్యక్తి శ్రేష్టమైన దానికి పదే పదే మాట బలపూర్వకం చెప్తామంట. దాని పట్ల ఔన్నత్యాన్ని తీసుకుని రావడం, దాని పట్ల శ్రేష్టత్వం చెప్పడం కొడుకోమాట. అంటే పొరపాటును కూడా ఎదుర్కొనే స్థితి, మళ్ళా నిర్లక్ష్యం అంటే ఎక్కడ కూడా ప్రమాదం జరగకుండా ఉండడం కొడుకోమాట. దాన్ని పదే పదే చెప్తుంటామంట. ఏదో ముఖ్యమైనదో జాగ్రత్త జాగ్రత్త అని చెప్పి మనం గట్టిగా పట్టుకొని ఏదైనా అంటుంటామో, అలాగే ఉపాసన ఏదైతే గట్టిగా పట్టుకుంటారో, ఉద్గీతాన్ని ఏదైతే ఉపాసన చేస్తారో అటువంటి వ్యక్తికి సమస్త మనోకామన సిద్ధిస్తుంది. ముందుకు చెప్పుకున్నాం, ఇక్కడ సమస్త లోకాలను జయించగలుగుతాడు. అంటే ఆ రకంగా శక్తి సామర్థ్యం వస్తుంది. అలాగే ఇతను ఉన్నతమైన జీవనం కలుగుతుంది అని చెప్పి, ఉన్నతమైన అంటే ఈ లోకంలో ఎక్కడో ఉన్నతమైన జీవనం చెబుతా, మనం వచ్చే జన్మలో అది ఎవరు చూసారు మనకు, ఈ వర్తమాన జీవనం మనం ఉన్నతంగా ఉంటుంది. కాబట్టి ఆ రకంగా ప్రయత్నం చేసి చూడాలి. వాస్తవంగా ఈ సత్యాన్ని దిశ చెప్పి అనుభవంతో చెప్పారు. కాబట్టి అటువంటి తత్వాన్ని మనం అర్థం చేసుకొని మనం ఉపాసన చేయగలిగినట్లయితే మనం కూడా ఉన్నతమైన శ్రేష్టమైన జీవనాన్ని పొందవచ్చు ఇహలోకంలోనే. అలాగే సమస్త లోకాన్ని జయించవచ్చు, సమస్త లోకానికి ఉపకారం చేయవచ్చు అన్నమాట. మన జ్ఞానం చేత, బుద్ధి చేత, సామర్థ్యం చేత, ఐశ్వర్యం చేత అన్ని రకాలుగా మనం ఉన్నతమైన కర్మలు చేసి, పుణ్యకర్మలు చేసి మనం మన ఆధ్యాత్మికమైన స్థాయిని ఇంకా అత్యున్నతమైనటువంటి, అతి ఉత్కృష్టమైన స్థాయిని పొందడానికి ఆ యోగ్యత మనలో సామర్థ్యం ఉత్పన్నమవుతుంది అన్నమాట. అస్తు. ఈ రకంగా రెండో మంత్రం ప్రస్తావించబడింది. చూడండి ఇక్కడ అదేవిధంగా భావం చెప్పేది ఇక్కడ, వహ యహ ఉద్గీత పరమ ఉత్కృష్ట, అత్యంత ఉత్కృష్టమైనది, యహ అనంత హే, దీనికి అంతమంటూ లేదన్నమాట. దీని ఉపాసన చేస్తుందో అంటే అనంతమైన శక్తి వస్తుంది, అనంతమైన సామర్థ్యం కలుగుతుంది అన్నమాట. దానికి సామర్థ్యానికి అంతు లేదనమాట, అంటే శక్తి లభిస్తుంది. జో ఇసే ఇస్ ప్రకార జానే వాలా విద్వాన్, ఎవరైతే ఈ రకంగా తెలుసుకున్నటువంటి విద్వాంసుడు ఎవరైతే ఉన్నారో, అంటే ఉద్గీతమే ఉత్కృష్టమైంది, శ్రేష్టమైంది, అంతరహితమైంది. అటు సూర్య రూపు ఉద్గీతాన్ని మనం సూర్యుని ఉద్గీతంగా భావించి ఎవరైతే ఉపాసన చేస్తారో, ఇస్ పరమోత్కృష్ట ఉద్గీత को उपासना करता है, ఎవరు చేస్తారో उसका जीवन పరమోత్కృష్ట हो जाता, అతని యొక్క జీవనం అత్యంత ఉత్కృష్టమైన జీవనం లభిస్తుంది. అత్యంత ఆనందంగా సుఖంగా స్వర్గాన్ని ఎక్కడో కాదు ఇక్కడే అనుభవించేస్తామట. అవును, అంతేకాకుండా ఉత్తరోత్తర ఉత్కృష్ట లోకంకో అప్పుడే అధీని కర్ లేతా హై, తర్వాత కూడా అలా చేయడం వల్ల ఇహలోకంలో సుఖంగా ఉండటం కాకుండా కాలాంతరంలో కూడా, తర్వాత కాలాంతరంలో కూడా ఉత్కృష్టమైనటువంటి లోకాలను తన ఆధీనం చేసుకోగలుగుతాడు, తన వశపరుచుకోగలుగుతాడు. ఆ రకంగా సమస్త లోకానికి కళ్యాణం చేయగలుగుతాడు, సమస్త లోకాల యొక్క అధిపతి అవుతాడు అన్నమాట. సమస్త లోకాలు జయించగలుగుతాడు అని చెప్పి అంత శక్తి సామర్థ్యం ఈ ఆకాశాన్ని ఉద్గీత రూపంలో భావించగలిగితే ఉపాసన చేస్తుందో అటు శక్తి లభిస్తుంది. కాబట్టి ఓంకారమే ఉద్గీతమే అత్యంత ఉత్కృష్టమైనదని భావించి మనం ఉపాసన చేయాలి అని మనకు స్పష్టంగా రెండో మంత్రంలో చెప్పబడింది. నెక్స్ట్ చూడండి, తం హ ఏతం అతి ధన్వా శౌనక ఉదర శాండిల్యాయ ఉక్త్వా ఉవాచ యావత్ తే ఏనం ప్రజాయాం ఉద్గీతం వేదిష్యంతే పరోవరీయో హ ఏభ్యః తావత్ అస్మిన్ లోకే జీవనం భవిష్యతి. చూడు, ఎక్కడో కాదు, అది ఇక్కడ చేస్తే ఎప్పుడు వస్తుంది మనకి ఫలితం, ఎక్కడో కాదు, అస్మిన్ లోకే భవిష్యతి, అవిస్మిన్ లోకే భవిష్యతి. అంటే ఈ లోకంలో ఈ జన్మలోనే ఆ స్థితిని పొందగలుగుతాడో, అంటే సమస్త లోకాలను జయించగలుగుతాడు. పైన చెప్పిన వాక్యానికి స్పష్టత ఇక్కడ మనకు వచ్చిందన్నమాట. అస్మిన్ లోకే జీవనం భవిష్యత్తు, ఏ లోకం జీవనం భవిష్యత్తు, అక్కడ మనం ఉత్కృష్టమైన జీవనం కలుగుతుందని చెప్పాం. ఆ ఉత్కృష్టమైన జీవనం అంటే ఈ జన్మ అయిపోయినా కలుగుతుందా? కాదు. అస్మిన్ లోకే జీవనం భవిష్యత్తు అంటే ఉన్నతమైన ఉత్కృష్టమైన జీవనం కలుగుతుంది. అలాగే ఈ పరమలో సమస్త లోకాలను జయించగలుగుతాడు. అంటే ఆ సామర్థ్యం, ఆ శక్తి అతనిలో ఈ జన్మలోనే కలుగుతుంది. తర్వాత పరలోకంలో కూడా ఆ ఉత్తమ సంస్కారంతో యుక్తమైన కర్మ చేస్తున్నా కాబట్టి పరలోకం కూడా అది ఉన్నతంగానే ఉంటుంది, ఉత్తమ గతి కలిగేస్తుంది అన్నమాట. అదే విషయం ఇక్కడ ప్రస్తావించబడింది. చూడండి, తం హ ఏతం అంటే ఈ ఉద్గీతాన్ని అతి ధన్వా శౌనక అంటే అతి ధన్వా పేరు గల శౌనక పుత్రుడు, శౌనక మహర్షి యొక్క, అంటే శునక అని చెప్పారు, శునకస్య పుత్ర శౌనక అంటామట. దాన్ని శౌనక మహర్షి యొక్క పుత్రుడు ఉదర శాండిల్య. ఏంటి? శౌనక మహర్షి యొక్క పుత్రుడు ఎవరు? శౌనక మహర్షి యొక్క పుత్రుడు
ఉదర శాండిల్య అనే ఋషి తన కుమారుడు ఎవరైతే ఉన్నదో ఉదర శాండిల్య అదే విధంగా ప్రస్తావించామట. ఇదే ఉపదేశం చేశాడు. ఏ ఉపదేశం చేశాడు? ఈ ఉద్గీతం అనే ఓంకారం ఎవరైతే ఉపాసన చేస్తారో వాటికి సమస్త లోకాలని ఈ లోకాలనే పొందగలుగుతాడు, ఉన్నతమైన ఉత్కృష్టమైన జీవనం కలుగుతుంది అనే విషయాన్ని అనుభవంతో తన పుత్రుడికి చెప్పాడు శౌనక మహర్షి. తన పుత్రుడు ఎవరు? ఉదర శాండిల్య. ఉదర శాండిల్య కూడా నువ్వు కూడా ఈ రకంగా ఉపాసన చేయని చెప్పి ప్రస్తావిస్తాను. అందుకే శౌనక ఉదర శాండిల్యాయ ఉక్త్వ అని చెప్పి ఉవాచ ఈ రకంగా చెప్పాడనమాట. ఉక్త్వ ఉపదేశించి ఉవాచ ఈ రకంగా చెప్పాడనమాట. యావత్ ఎప్పటి వరకైతే యావత్తే ఏనం ప్రజాయాం ఉద్గీతం వేదిష్యంతే, ఎప్పటి వరకైతే నీవు ఈ పుత్ర పరంపరలో ఈ సంతాన పరంపరలో ఉద్గీతాన్ని ఉపాసన చేస్తూ ఉంటారో పరోవర్య ఏభ్య అంటే ఎవరైతే ఎప్పటి వరకైతే ఈ ఉద్గీతాన్ని మీ పుత్ర పరంపరలో మీ వంశ పరంపరలో ఈ ఉద్గీతాన్ని ఉపాసన చేస్తూ ఉంటారో వాళ్ళు అత్యంత శ్రేష్టమైనటువంటి ఉన్నతమైన జీవనాన్ని పొందుతారు అని చెప్పి ఇక్కడ స్పష్టంగా ప్రస్తావించబడింది అన్నమాట. కాబట్టి ప్రజాయం అంటే ఈ పుత్ర పరంపరలు సంతాన పరంపరలు ఈ వంశావళిలో ఉద్గీతంకు వేదిష్యంతే చెప్తూ ఉంటారో, అందుకే మన పరంపర అని వృత్తిగత పరంపర ఎందుకు ఒకరి తర్వాత ఒకరికి మనం నేర్పించుకుంటూ వస్తామట. అలాగే ఎప్పటి నుంచి అయితే అందుకే మన పరంపర వృత్తి ధర్మాలు కర్తవ్య కర్మలు ఏవైతే ఉన్నాయో ఎప్పుడు కూడా మర్చిపోకుండా మనం కంటిన్యూ చేస్తూ ఉన్నామన్నమాట. అది బ్రాహ్మణంలో కొంతమంది పరంపర నష్టం అవుతుంది, కొంతమంది అలా కొనసాగిస్తూ వస్తుంది అనమాట. అట్లా ప్రత్యేక వ్యక్తి యొక్క వంశావళిని చూసుకుంటే మన పూర్వజులు మన పెద్దలు ఎవరైతే ఉన్నారో ఏదో ఒక వృత్తిమైన ఆచరించే ఉంటారు, ఒక ఉన్నతమైన మార్గాన్ని ఆచరించి ఉంటారు. అటువంటి ఉన్నతమైన మార్గాన్ని మనం ఆచరిస్తూ ముందుకు వెళ్తూ ఉండాలి. కాబట్టి నువ్వు ఎవరైతే ఆ పరంపరలో ఉద్గీతాన్ని ఉపాసన చేశారో మీ కుటుంబంలో ఆ సంతాన పరంలో ఎప్పటికి కూడా ఏ లోటు ఉండదు, అంటే ఉన్నతమైన జీవనం లభిస్తుంది, సమస్త లోకాన్ని జయించగలుగుతారు. అలాగే ఉత్తరోత్తరంగా వృద్ధి చెందుతూ మోక్షధామాన్ని పొందగలుగుతారు అనే భావంతో ఇక్కడ అందుకే పరోవది అంటే సర్వోత్తమైనటువంటి స్థితిని అవశ్యంగా పొందగలుగుతారు. ఏభ్య తావత్ అంటే ఈ శ్రోతుల కంటే ఈ రకంగా ఉన్నతమైన జీవితాన్ని పొందగలుగుతారు అని చెప్పాడు. ఎప్పుడు పొందగలుగుతారు అంటే తావత్ అప్పటి వరకు అస్మిన్ లోకే అంటే ఏభ్య తావత్ అంటే ఎప్పటి వరకు అయితే మనం ఈ ఓంకారం యొక్క ఉపాసన చేస్తూ ఉంటామో అప్పటి వరకు మనము అంటే ఆ కాలం వరకు ఎప్పటి నుంచి మొదలు పెట్టామో ఎంతో కొనసాగుతూ ఉంటుందో అప్పటి వరకు శ్రేష్టమైనటువంటి ఉత్కృష్టమైన జీవనం ఆ కుటుంబ సభ్యులకు ఆ సంతానికి కలుగుతూ ఉంటుంది. వాళ్ళ సమస్త లోకాన్ని జయించగలుగుతారు. అలాగే ఆ వంశావళిలో వృద్ధి చెందుతూ ఉత్తరోత్తరంగా ఉన్నతమైన జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటారు. అది ఎప్పటి నుంచి మొదలు పెట్టామో అది ఎప్పటి వరకు అయితే ఉంటుందో అప్పటి వరకు. కాబట్టి ఆ రకంగా ఇక్కడ అతిధన్వ అనే శౌనక మహర్షి ఉదర శాండిల్య అనే కుమారుడికి ఈ రకంగా ఉద్గీతం యొక్క ఉపాసన చేయడానికి ఈ రకంగా ఉపదేశించి ఎప్పటి వరకు అయితే ఇలా చేస్తూ ఉంటుందో మీ వంశావళిలో అప్పటి వరకు అలాగే ఉన్నతమైన జీవనం సర్వోత్కృష్టమైన జీవనం కొనసాగుతూ ఉంటుంది అని చెప్పి ప్రస్తావించాడు. అలాగే అస్మిన్ లోకే అంటే ఈ మనుష్య జన్మలోనే జీవనం భవిష్యత్తు, అలాగే ఈ మనుష్య జన్మలోనే ఈ జీవనం కొనసాగుతున్నాం. ఈ మనుష్య లోకంలోనే ఈ మనిషి యొక్క జీవనంలో మనం ఏ జీవనంలో ఉన్నామో అది ఏదో కాలాంతరంలో కాకుండా మనం చేయడం ప్రారంభించామంటే వెంటనే ఈ లోకంలోనే ఆ పరమాత్మ యొక్క ఆనందాన్ని ఉత్కృష్టమైన జీవనం ఎలా ఉంటుంది, ఆ పరమాత్మ యొక్క ఆనంద స్థితి ఎలా ఉంటుంది, ఈ బ్రహ్మాండం యొక్క రహస్యాన్ని పిండం యొక్క రహస్యాన్ని తెలుసుకొని యథార్థమైన జ్ఞానాన్ని పొంది మనము ఉన్నతమైనటువంటి ఉత్కృష్టమైనటువంటి ఆనందమైనటువంటి జీవనాన్ని కొనసాగించగలుగుతాము. అదే విషయం ఇక్కడ స్పష్టంగా అస్మిన్ లోకే జీవనం భవిష్యత్తు, ఏ లోకంలో కాదు, భిన్న లోకంలో కాదు, ఈ లోకంలో ఆ జన్మ కలుగుతుంది. ఎవరైతే ఎప్పటి నుంచి మొదలుపెట్టి కొనసాగిస్తుంటుందో అప్పటి వరకు ఇలాంటి స్థితి అతనికి ఎప్పుడు లభిస్తూనే ఉంటుంది. మనం పరంపర ఆపివేసామా అది కూడా అక్కడ ఆగిపోతుంది అన్నమాట. కాబట్టి మనం ఉన్నతమైనటువంటి ఉత్కృష్టమైన జీవనం కొనసాగించాలంటే మన ఓంకార ఉపాసన ఉద్గీతాన్ని ఉపాసన చేస్తూ ఉంటేనే ఆ వంశ పరంపర అనేది ఖచ్చితంగా కొనసాగుతూ ఉంటుంది. చాలా మంది మా ఇంట్లో మా పిల్లలు వినడం లేదండి, ఎవరు చేయడం లేదండి, ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు, ఇలా చేయి అలా చేయి.
ముందు మనం చేయడం మొదలు పెట్టామంటే పెద్దవాళ్ళైనా పిల్లవాళ్ళైనా ఎవరైనా కానీ మనం నిరంతరంగా ఒక నియమపూర్వకంగా చేస్తూ ఉంటే మన ప్రభావం వాళ్ళ మీద పడుతుంది. మనం చెప్పాల్సిన అవసరం లేదు, సహజంగా వాళ్ళు తీసుకుంటారన్నమాట. మనం నియమ నిష్ఠాలతో ఉండి మనం చేస్తూ ఉంటేనా మనకు ఈ పని చేయాలని చెప్పాల్సిన యోగులను చూసి వాళ్ళు ఏం మాట మౌనంగా ఉంటుందన్నమాట. వాళ్ళు చేసే ఒక కర్మను నిత్య నియమపూర్వకంగా చేసే ఉపాసన ఏదైతే ఉందో, ధ్యాన పద్ధతి ఏదైతే ఉందో, వాళ్ళ కర్మలు ఏవైతే ఉన్నాయో అవే వాళ్ళ మీద ప్రభావం చూపిస్తాయి. తర్వాత నెక్స్ట్ వాళ్ళు కూడా మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని అలా కొనసాగిస్తుందో అలాగే వంశావళి కూడా అలాగే ఉపాసన చేస్తూ వాళ్ళ జీవనంలో సుఖంగా సంతోషంగా ఇహలోకంలోనే ఆనందంగా ఉండగలుగుతారు అన్నమాట. కాబట్టి మనం ఈ జన్మలో ఆనందంగా సుఖంగా ఉండడానికి ఎన్నో ఉపాయాలు ఉన్నాయి, కానీ ఆ విధి విధానం తెలుసుకొని చేస్తేనా సంతోషంగా ఆనందంగా ఉండొచ్చు. అలాగే దీని యొక్క ఉత్కృష్టమైన స్థితిని పొందుతూ ఆనందంగా ఉంటూ ఉత్తరోత్తరంగా మనం వీటి పట్ల వైరాగ్యం పొంది పరమాత్మకు అంకితం అవుతాం. పరమాత్మ పట్ల అత్యంత ప్రీతి అనురాగం ఏర్పడి పరమాత్మకు సమర్పణ భావంతో మనం పరమాత్మ తత్వాన్ని తెలుసుకునే భావంతో మన ప్రయత్న విశేషం పురుషార్థం చేత యథార్థమైనటువంటి వైరాగ్యం చేత ఆ పరమాత్మ యొక్క శక్తిని పొందగలుగుతాము. కాబట్టి మనం ప్రతి నిత్యం ఇక్కడ ఓంకారాన్ని మటుకు ఉపాసన చేసుకోవాలి. ఈ లోకంలో ఉత్కృష్టమైన జీవనం కలుగుతుంది అని చెప్పి ఇక్కడ ప్రస్తావించబడింది. అలాగే అంతిమ మంత్రంలో ఇంకేం చెప్పబడిందంటే తథా అముస్మిన్ లోకే, తథా ఇక్కడ చూడండి, ముందు భాష్యం చూడండి. శునక్య పుత్రుడు అతిధన్వ, శునక్ మహర్షి యొక్క పుత్రుడు శునక్కిన సౌనక అంటామంట. శునక్య పుత్రుడు అతిధన్వ ने उस उद्गीत को सुनक के पुत्र अतिधन्व ఈ ఉద్గీతాన్ని ఉదర శాండిల్యకే ప్రతి నిరూపణ కర్ ఉసిసే కహా. ఉదర శాండిల్యకు చెప్పి ఈ రకంగా ప్రస్తావించాడు. ఎప్పటి వరకైతే జబ్ తక్ తేరీ संतति में से इस उद्गीत को जानेंगे तब तक इस लोक में उनका जीवन उत्तरोत्तर उत्कृष्टतर होता जाएगा. అంటే ఎప్పటి వరకైతే నీ సంతతిలో ఈ ఉద్గీతాన్ని తెలుసుకొని ఉపాసిస్తూ ఉంటారో అప్పటి వరకు ఈ లోకంలో వాళ్ళ యొక్క జీవనాలు ఉత్తరోత్తరంగా ఎలా ఉంటాయంటే ఉత్కృష్టతరంగా ఉంటాయి, అంటే ఉత్తమోత్తమంగా ఉంటాయి. ఆ వంశ పరంపర అంతా కూడా, ఆ సంతతి పరంపర కూడా ఈ ఉద్గీతాన్ని తెలుసుకొని ఉపాసన చేస్తారో ఈ లోకంలోనే మనకు జీవనం అనేది ఉత్తరోత్తర ఉత్కృష్టత హోతా జాయేగా, అంటే ఉన్నతమయంగా అవుతూ ఉంటుంది. ఉన్నతమైన జీవనం ఆ పరంపరలో ఆ వంశావళిలో అభివృద్ధి చెందుతూ ఉంటుంది, ఉత్కృష్ట జీవనం కొనసాగుతూ ఉంటుంది అని చెప్పి ఇక్కడ స్పష్టంగా చెప్పబడింది. తర్వాత అంతిమ మంత్రం ఈ ఖండానికి 9వ ఖండానికి తథా అముస్మిన్ లోకే లోక ఇతి స య ఏతం ఏవం విద్వాన్ ఉపాస్తే పరోవరీయః ఏవ హ అస్య అస్మిన్ లోకే జీవనం భవతి. అది ఇంకా పుష్టి చేస్తున్న పై మంత్రాన్ని ఇక్కడ. పరోవరీయ ఏవ హ అస్య అస్మిన్ లోకే జీవనం భవతి తథా అముస్మిన్ లోకే ఇతి లోకే ఇతి లోకే ఇతి లోకే ఇతి 2 సార్లు వచ్చింది. ఈ ఖండానికి సమాప్తిక సూచకము. అలాగే దీన్ని ఈ రకంగా చేస్తే నేను బలపూర్వక ఏం చెప్తాను, శ్రేష్టమైనది ఉన్నతమైనది దాని జాగ్రత్త అని చెప్పి మనం పదే చెప్తామన్నమాట. అలాగే ఇక్కడ అలాంటి ఉపాసనని నిత్య నిరంతరంగా చేస్తూ ఉండండి. ఉన్నతమైన జీవనం కావాలి, ఉత్కృష్టమైన జీవనం కావాలి, ఎల్లప్పుడూ సుఖంగా సంతోషంగా ఉండాలి అంటేనా మనము ఓంకార రూపి ఉద్గీతాన్ని నిత్య నియమపూర్వకంగా దీర్ఘకాలంగా మన శ్రద్ధ భక్తితో చేయడం మొదలుపెట్టినట్లయితే ఈ లోకంలోనే ఉన్నతమైనటువంటి ఉత్కృష్టమైన జీవనం కొనసాగించుకోగలుగుతామని చెప్పి స్పష్టంగా వాళ్ళ అనుభవాన్ని ఇక్కడ మనకు వ్యక్తం చేసి ఆ ఋషులు చెప్పారనమాట. కాబట్టి మనం ఆ రకమైన ప్రయత్నం చేయాలని చెప్పి చూడండి. అముస్మిన్ లోకే ఇక్కడ ఏమంటున్నారు, తత అముస్మిన్ లోకే అంటే ఈ లోకంలో, అముస్మిన్ లోకే అంటే ఈ ఆదిత్య లోకంలో స్థానం అయితే ఉందో, తత అముస్మిన్ లోకే లోకః ఇతి సహ యః ఏతం ఏవం విద్వాన్ అంటే ఈ అముస్మిన్ లోకే అంటే ఈ ఆదిత్య లోకంలో సూర్య మన ఆకాశం చెప్పుకునేదా ఈ ఆకాశ లోకంలో ఓకేనా. అలాగే సూర్య లోకంలో బ్రహ్మాండంలో స్థితి స్థాన గతి ఏదైతే ఉందో ఆ స్థితి గతిని కూడా మనం యథార్థంగా తెలుసుకొని, అందుకే సౌనక మహర్షి ఏమంటున్నా అంటే ఏం చెప్పాడంటే ఇక్కడ ఎవరైతే ఉపాసకుడు సాధకుడు ఏతం ఉద్గీతం ఏతం ఏవం విద్వాన్ అంటే ఉద్గీతాన్ని ఏవం విద్వాన్ అంటే ఈ రకంగా తెలుసుకొని ఉపాసన చేస్తాడో పరోవర్య
ఏవ పరోవరీయః ఏవ అస్య అస్మిన్ లోకే జీవనం భవతి. అంటే ఉత్కృష్టమైనటువంటి పరోవరీయమైనటువంటి అన్నిటికంటే వార్ధక్యంతో యుక్తమైనటువంటి శ్రేష్టమైనటువంటి నిశ్చయంగా ఆ ఉపాసకుడు ఈ లోకంలోనే, అంటే ఈ పృథివీ లోకంలోనే మనుష్య జీవనం భవతి. అంటే ఈ పృథివీ లోకంలోనే అదే మనిషి జన్మలోనే మంచి ఉన్నతమైన జీవనం కలుగుతుంది. అలాగే తథా అముస్మిన్ లోకే, ఈ ఆదిత్య లోకంలోనే ఉన్నతమైన స్థానం పొందగలుగుతాడు. అంటే ఈ లోకాన్ని జయించగలుగుతాడు. మనం ముందు చెప్పుకున్నాం అదే భావం దగ్గర, ఉన్నతమైన స్థానం పొందగలుగుతుంటే ఈ లోకాన్ని జయించగలుగుతాడు అని చెప్పి ఇక్కడ ఇది అముస్మిన్ లోకే ఇది. అలాగే అముస్మిన్ లోకే అనే పదం 2 సార్లు ప్రస్తావించండి. అముస్మిన్ లోకే లోక ఇతి, లోకే లోక ఇతి అని చెప్పి ఇక్కడ లోకే లోక ఇతి, అముస్మిన్ లోకే లోక ఇతి అనే పదము 2 సార్లు ఎందుకు వచ్చిందంటే ఈ ఖండం యొక్క సమాప్తిక సూచనము. అలాగే మనము మాటి మాటికి ఆదరపూర్వకంగా దాని పట్ల అత్యంత శ్రద్ధను వహించి ఈ ఉద్గీతాన్ని ఉపాసిస్తామని చెప్పి అది మళ్ళీ దాని మీద బలపూర్వకంగా చెప్పడం కొరకు దీన్ని విషయంలో ఎటువంటి ప్రమాదం చేయకుండా ఉండడం కొరకు దాన్ని పదే పదే మనం సంకేతిస్తున్నామంటే దాని యొక్క ఔన్నత్యాన్ని, వాటి యొక్క గరిమను, శ్రేష్టత్వాన్ని చెప్పడం కోసం కూడా ఇక్కడ 2 సార్లు ఉల్లేఖించబడింది. ఆ రకం తీసుకుంటామట. కాబట్టి అటువంటి వ్యక్తికి ఈ లోకంలోనే ఉన్నతమైన స్థితి, ఈ బ్రహ్మాండంలోనే, ఈ లోకంలోనే శ్రేష్టమైన జీవనం కలుగుతుంది. కాబట్టి పరమ శ్రేష్టమైనటువంటి ఉపాసనీయమైనటువంటి అంతరహితమైనటువంటి ఆకాశాన్ని ఉద్గీతంగా భావించి ఎవరైతే ఉపాసన చేస్తారో అటువంటి వ్యక్తికి ఉన్నతమైనటువంటి శ్రేష్టమైన జీవనం కలుగుతుంది. అలాగే సమస్త లోకాలను జయించేటువంటి శక్తి సామర్థ్యం వస్తుంది. అలాగే ఉత్తరోత్తరంగా కూడా అతని యొక్క జీవనం వృద్ధి చెందుతూ అభివృద్ధి మార్గంలో, ఆధ్యాత్మిక మార్గంలో వెళ్తూ ఉన్నతమైన జీవనం పొందుతూ అలాగే ఆ మోక్షధామాన్ని, పరమధామాన్ని పొందగలుగుతాడని చెప్పి ఆ భావంతో ఈ 9వ ఖండం ఇక్కడ ఈ రకంగా ప్రస్తావించబడింది. కాబట్టి మనం ఏం చేసినా అదే తెలుసుకొని చేయాలనేది ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అందుకే అంతిమ ఇదే విధంగా చెప్పారు, తథా పరలోక మే భీ ఉసే ఉత్కృష్ట సే ఉత్కృష్ట లోకి ప్రాప్తి హోతి. ఈ పరలోకంలో కూడా ఉత్కృష్టమైనటువంటి లోకానికి ప్రాప్తి కలుగుతుందండి. ఉత్కృష్టమైన కాదు, ఆ ఉత్కృష్టం కంటే కూడా ఉత్కృష్టమైంది. మనం ముందు చెప్పుకున్నాం. ఇప్పుడు దేవుళ్ళ కంటే కూడా ఇంకో లోకం భిన్నంగా ఉంటుంది. ఆ లోకంటే ఇంకా ఉన్నతమైన లోకం ఉంటుందన్నమాట. అలాగా ఒక లోకాన్ని మించి ఒకటి ఉంటుందన్నమాట. అంటే ఆ శ్రేష్టత్వంలో శ్రేష్టత్వం తరమైనటువంటి శ్రేష్టతమైనటువంటి ఉన్నతమైనటువంటి ఉత్కృష్టమైన లోకాలు ఉంటాయన్నమాట. అంటే అందుకే తథా పరలోకంలో కూడా అలాగే ఈ లోకంలో కూడా ఉసే ఉత్కృష్ట లోకకి ప్రాప్తి హోతి హే. అంటే ఉత్కృష్టమైనటువంటి ఎక్కువ దీన్ని ఒకదాని మించి లోకాలు ఏవైతే ఉన్నాయో అటు ఉన్నతి స్థితికి పొందగలుగుతాడు. అటు ఉపలబ్ధి అతనికి కలుగుతుంది, అటువంటి ప్రాప్తి కలుగుతుంది. ఎవరు కలుగుతుంది? జో ఇస్ ప్రకార్ జాన్నే వాళ్ళ పురుషు ఇస్కి ఉపాసన కర్తా హై. అంటే ఎవరైతే ఈ ఆకాశాన్ని ఉద్గీత రూపంలో భావించి యథార్థంగా తెలుసుకొని ఆ పరమాత్మత్వాన్ని ఉద్గీత రూపంలో ఉపాసన చేస్తారో అటువంటి పురుషుడికి, విద్వాంసుడికి, అటువంటి సాధకుడికి, వ్యక్తికి ఈ స్థితి కలుగుతుంది. కర్తా హై ఉస్కా జీవన్, అతని యొక్క జీవనం నిశ్చయంగా ఇస్ లోకమే ఉత్కృష్టతర హోతా. ఈ లోకంలో ఉత్కృష్టతరం అవుతుంది, అంటే అత్యంత శ్రేష్టతరం అవుతుంది. తథా పరలోకమే బి ఉసే, పరలోకంలో అంటే ఉత్తర లోకంలో అంటే వచ్చే జన్మలో కూడా అతనికి పరలోకంలో కూడా ఉత్తరోత్తర ఉత్కృష్టతర లోక ప్రాప్తి అవుతాయి. తర్వాత కూడా లోకంలో కూడా వచ్చే జన్మ కూడా ఏమవుతుంది, అది ఉన్నత ఉత్కృష్టాతి లోకాన్ని కూడా పొందగలుగుతాడు అన్నమాట. ఉన్నతమైన ఉత్తమ గతి కలుగుతుంది. ఆ ఉత్తమ గతి కలిగినప్పుడు, ఉత్తమ లోకం కలిగినప్పుడు అక్కడ విజ్ఞానంతో మనం విద్యను అభివృద్ధి చెందుకొని మనం మోక్షధామాన్ని పొందగలుగుతాము. అందుకే ఉత్కృష్టతర లోక ప్రాప్తి హోతా హై. కాబట్టి పరలోకమే భీ ఉసే ఉత్తరోత్తర ఉత్కృష్టతర లోక ప్రాప్తి హోతా. ఈ లోకంలో ఉన్నతమైన స్థితి కలుగుతుంది. దాంతోపాటు పరలోకం కూడా మనకు ఉన్నతమైన స్థితి, ఉత్తమ గతి లభిస్తుంది అనేది స్పష్టంగా చెప్పబడింది అన్నమాట. కాబట్టి ఉత్కృష్టమైనటువంటి ఇహలోకంలో, పరలోకంలో మనం జీవనాన్ని మనం స్థాపించుకోవాలంటే మనం ఏం చేయాలి? ఉన్నతమైనటువంటి ఉత్కృష్టమైనటువంటి సామగాన రూపంలో ఈ ఉద్గీతాన్ని ఆకాశ తత్వంలో భావించి
ఎవరైతే ఈ ఓంకారాన్ని అంటే ఉద్గీతాన్ని ఉపాసన చేస్తారో నిరంతరంగా శ్రద్ధాపూర్వకంగా దీర్ఘకాలంగా, అటువంటి వ్యక్తి యొక్క జీవనం అత్యంత ఉత్కృష్టంగా ఉంటుంది అని చెప్పి స్పష్టంగా ఇక్కడ మనకు ప్రస్తావించబడింది. తర్వాత మనం ఏం చేయాలి తర్వాత తెలుస్తున్నాను. కనీసం అంటే మనం ఆ వంశావళిలో మన వంశ పరంపరలో మనం చేయడం మొదలు పెడుతూ ఉంటేనే మన ప్రభావం, చెప్పాం కదా, మన పిల్లల మీద పడుతుంది. మనం చెప్పాల్సిన ఇలా చేయాలి అలా చేయాలి. నిరంతరంగా ఒక నెల చేసామంటే నెక్స్ట్ ఆ రోజు అతనే కూర్చోడం మొదలు పెడతామట. ఆ సంకేతం ఆ వాతావరణం క్రియేట్ అవుతుంది. ఆ వైబ్రేషన్ అనేది అలాగా ఆ వాతావరణం మనం ఉత్పన్నం చేస్తున్నామట. అప్పుడు మన వ్యవహారంలో, మన ఆలోచనలో, మన పద్ధతిలో, మనం ఆ ప్రత్యేక క్రియాకలాపంలో అటువంటి చైతన్యం, అటువంటి శక్తి, అటువంటి ప్రభావం, వాక్ శక్తి అనేది మనం మాటలను బట్టి ఉంటుంది కాబట్టి అందరిని ప్రభావితం చేస్తాయి. అది మనం సంకోచంతో భయంతో చేస్తున్నా కొన్ని ఎవరో ఏమనుకుంటారు, ఎవరో ఏమన్నా ఇలా చేస్తే ఇదే అవుతుందేమో, పెద్ద యోగిలాగా చేస్తున్నా, నాటకం చేస్తున్నా అని రకరకాలుగా తెలియని వాళ్ళు అనుకుంటారు. మనం ఎవరి కోసం నాటకం చేయాలి, మనం మన కోసం ప్రయత్నం చేస్తున్నాం. నేను నా ఉన్నతి కొరకు, నా ఆత్మ కళ్యాణం కోసం నేను ప్రయత్నం చేస్తున్నాను. నాకు అంతరాత్మ సాక్షి ఎవరి కోసం చూడడం కొరకు చేయడం లేదు. నేను నా కోసం చేస్తున్నాను. నాలో జ్ఞానాన్ని పెంచుకోవడం కోసం చేస్తున్నాను. నాలో ఉండే మాలిన్యాన్ని తొలగించుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నాను. నాలో స్వచ్ఛమైనటువంటి నిర్మలమైనటువంటి భావన ఉత్పన్నం చేసుకోవడం కొరకు నేను చేస్తున్నాను భావనతో మనం ప్రయత్నం చేసినప్పుడు నిజంగా ఆ శక్తి సామర్థ్యం మనకు కలుగుతుంది. నిజంగా మనం చేస్తున్నామంటే ఉత్తరోత్తరంగా మనకి అది భావన కలగాలి. ఇది ఇంకా చేయాలి, ఇంకా కూర్చోవాలి, గంట ఎక్కువ కూర్చోవాలి. భావన ఉత్పన్నం అవుతుంటే మనం చేసే పద్ధతి, విధి, విధానం కరెక్ట్ గా నడుస్తున్నాయి. మనం రోజు చేస్తున్నాం, మనకు రోజు బలవంతంగా కూర్చుంటున్నాం అంటే మనం కూర్చోవడంలో ఎక్కడో దోషం ఉంది, అంటే ఎక్కడో పొరపాటు చేస్తున్నాం. అంత ఏకాగ్రతాపూర్వకంగా మనం ప్రయత్నం అంటే ఏకాగ్రత పొందలేకపోతున్నాం. ప్రయత్నంలో ఎక్కడ శైథిల్యం ఉంది, ప్రయత్నంలో మనం లోపం ఉందన్నమాట. ఆ ప్రయత్నంలో లోపం ఎక్కడ ఉందో తెలుసుకుని సమర్పణ భావంతో మనము నిరంతరంగా మనం ఉపాసన చేసినట్లయితేనా మనిషిలో ఆ శక్తి, ఆ సామర్థ్యం వస్తుందన్నమాట. అంటే బుద్ధి పవిత్రం అవుతుంది. బుద్ధి పవిత్రమైనప్పుడు అన్ని కూడా తన అనుకూలంగా మార్చుకోగలుగుతాడు. అలాగే సమస్త ప్రజలను కూడా, సమస్త లోకాన్ని జయించగలుగుతాయి. ఎందుకంటే ఆ బుద్ధి యొక్క శ్రేష్ఠత్వం, బుద్ధి యొక్క ప్రకాశత్వం చేత అందరినీ ఆకర్షించుకోగలుగుతాడు. అంటే ఆ శక్తి సామర్థ్యం అతనిలో కలుగుతుంది. కాబట్టి మన నిరంతరంగా మన ఈ జీవనంలో, ఇహలోకంలో, ఈ మనిషి జీవనంలో సుఖంగా, సంతోషంగా, ఆనందంగా ఉండాలంటే మనం ఉద్గీత అంటే ఓంకార ఉద్గీతని ప్రతి నిత్యం నిరంతరంగా మనము రోజు ఉపాసన చేసుకోవాలి. ఎంత చేసుకుంటే అంత మన మనసులో అత్యధికంగా ఆ శ్రేష్టత్వం, ఆ గుణాలు, ఆ సామర్థ్యం మనలో ఉత్పన్నం అవుతాయి. ఎవరు ఎంత చేసుకుంటే అంత కలుగుతుందన్నమాట. కాబట్టి మనం ముందు ఎవరికో చెప్పాలని ప్రయత్నం కాకుండా నేను చేయడం మొదలు పెట్టేసినామంటే ఆ ప్రభావం చేత ఇతరుల యొక్క స్థితి కూడా మారిపోతుంది. వాళ్ళు చేయడం మొదలు పెడతారు. కాబట్టి మనం మన కర్మలను యథార్థంగా శ్రద్ధ, భక్తిపూర్వకంగా మనం చేయడం మొదలు పెడితే అది ఆటోమేటిక్ గా ఇతరుల యొక్క వాతావరణాన్ని, మనలో ప్రకాశం వచ్చింటే ఆ ప్రకాశం మనం తెలియకుండా ఇతరులకు ప్రకాశింపజేస్తుంది. మనం చెప్పాల్సిన ఇతరులు మన దగ్గర ప్రకాశం ఉంది, మన దగ్గర సువాసన, సుగంధం ఉందని చెప్పాల్సిన అవసరం లేదు. అది మన ప్రభావమే, మన యొక్క వ్యవహారమే, మన యొక్క క్రియాకలాపాలు, మనలో ఉండే ఆచార వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రభావితం చేస్తాయి. అది ఉత్తరోత్తరంగా మనలో భిన్నత్వం తీసుకొస్తాయి. నీలో ఉండే దోషాలు ఏవైతే ఉన్నాయో ఆ దోషాలు మనకు స్పష్టంగా కనిపిస్తాయి. ఆ దోషాలు దోష రూపంలో కనిపించినప్పుడు వాటిని వదులుకోవడము, గుణాలు గుణ రూపంలో కనిపించినప్పుడు వాటిని పెంచుకోవడం అనేది మనం చేస్తూ ఉంటామట. ఇలా ముఖ్యంగా సాధించడం మొదలు పెడితేనా మనలో రాగద్వేష, కామ, క్రోధ, లోభ, మద, మాత్సర్యాలు ఏవైతే ఉన్నాయో వాటి పట్ల యథార్థ స్వరూపం మనకు కనిపిస్తుంది. అవన్నీ క్షణికమైనటువంటి మనకు కనిపిస్తుంది. ఇవన్నీ శాశ్వతం కావాలని కనిపిస్తున్నమాట. కాబట్టి ప్రత్యేక వయసులో ఆత్మవత్ వ్యవహారాన్ని ఆచరిస్తూ అంత సమస్త ప్రాణులు, సమస్త జీవులు ఏవైతే ఉన్నాయో నాలో ఆత్మ ఏదైతే ఉందో ఇతరుల జీవుల్లో ఉండే ఆత్మ ఏదైతే అన్ని కూడా సమానమే, శ్రేష్టమైనవి, ఉత్కృష్టమైనటువంటివి. కానీ మన మధ్య పరస్పర రాగద్వేషాలు ఇవన్నీ ఏమి ఉండకూడదు. కాబట్టి ఆత్మవత్ వ్యవహారం చేసి మనము అటువంటి వ్యవహారంలో మార్పు తీసుకొచ్చి హృదయంలో పవిత్రతను తీసుకొచ్చి మన స్వచ్ఛమైనటువంటి, నిర్మలమైనటువంటి భావనతో ఓతప్రోతమై ఉన్నప్పుడు అటువంటి శ్రేష్టమైన బుద్ధి అలవడుతుంది. కాబట్టి మనం శ్రేష్టమైన విచారం చేత మనము అందరినీ వశపరుచుకోగలుగుతాం, సుఖంగా, శాంతంగా ఉండగలుగుతాం. కాబట్టి అటువంటి ప్రయత్నం అనేది ఉపాసన చేయడం వల్ల కలుగుతుంది అనేది మనకు ఈ 9వ ఖండంలో మనం ప్రస్తావించుకున్నాము. కాబట్టి ఆ రకమైన ప్రయత్నం మనం అందరం కూడా చేయాలి. అది మన చేతుల్లో ఉంది. చూడండి, ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. మనం ఏదో అంటామట, మన మనసు ప్రసన్నంగా లేదంటే మనం దానికి ఏం చేయని ఉపాయం ఇక్కడే ఉన్నామట. దీనికి ఒక సామెత చెప్తామట. ఇక్కడ నేను ఎక్కడో తీర్థయాత్రలకు వెళ్తే నాకు మనసు ప్రసన్నంగా ఉంటుంది, అక్కడ వెళ్తే ప్రసన్నంగా ఉంటుంది మనం చాలా మంది అలా అంటుంటామట. అది పోవడం అది ఒక భిన్నమైనటువంటి సందర్భం, అది ఒక
ప్రకృతి యొక్క ఆనందాన్ని ఆహ్వానించి అది వేరే సందర్భం అంట. కానీ అలా వెళ్తేనే మనకి ఇది కలుగుతున్నది మన పొరపాటు. మనం ఎక్కడ ఉన్నా మనలో ఉండే అంధకారాన్ని దూరం చేసుకోవాలంటే, మన లోపల ఉండే అంధకారాన్ని దూరం చేసుకోవాలంటే బయట క్రియాకలాపాలు, బయట ఉన్నటువంటి స్థాన విశేషణ వెళ్ళడం వల్ల చేత ఇలా కాదనమాట. ఆ కాలంలో నీకు కొంత మనసు పరివర్తనం అవుతుంది, ఇంతవరకు కరెక్టే. అంతవరకు ఆ సమయంలో అన్ని మర్చిపోతావు కాబట్టి నీ మనసు డైవర్ట్ అయిపోయింది కాబట్టి దాని విషయం మర్చిపోయి ఇంకోటి కొత్త ఆలోచన వస్తుంది. అప్పుడు కొత్తగా ఆలోచిస్తామట. ఏదైనా కష్టం, దుఃఖం, బాధ వచ్చినప్పుడు ఆ క్షణం దాన్ని తప్పుకున్నాం అనుకోండి, ఆ క్షణం దాటిపోయింటే మళ్ళీ కొత్త ఆలోచన వస్తుందన్నమాట. ఆ రకంగా స్థానం మారకొద్దీ కొంచెం మనసులో మార్పు వస్తుంది, కానీ దానివల్ల వచ్చింది కాదు. అందుకే చాలా మంది అట్లా పోయిన తర్వాత కూడా మళ్ళీ అదే స్థితి ఉంటుంది. కాబట్టి మనలో ఉండే అంధకాన్ని తొలగించుకోవాలంటే మనం ప్రాతः సాయం సంధ్యాకాలంలో మనకు అనుకూలమైన సమయంలో ఎప్పుడైనా కానీ మనస్ఫూర్తిగా భగవంతుడు అంతటా వ్యాపించి ఉన్నాడు కానీ ఆ మనసులో ఉండే పరమాత్మను, హృదయ మందిరంలో ఉండే ఆ దేవతను, ఆ పరమేశ్వరుని మనం శ్రద్ధ భక్తితో ఉపాసించినట్లయితే ఓంకార రూపం దీనికి పెద్ద పెద్ద చదువులు చదవాల్సిన అవసరం లేదు. ఈ మనకు సామాన్యంగా ఓంకారాన్ని ఉపాసన ప్రతి ఒక్కరు చేయగలుగుతామన్నమాట. ఈ భావంతో మనం శ్రద్ధ భక్తితో మనం స్తుతించినట్లయితే, ప్రార్థించినట్లయితే ఆ శక్తి ప్రతి ఒక్కరికి వస్తుంది. ఎవరికి ఏ శక్తి ఇవ్వాలన్న పరమాత్మ వాళ్ళకి అనుగుణమైనటువంటి వాళ్ళకి సామర్థ్యానికి అనుగుణంగా ఆ శక్తిని ప్రసాదిస్తాడు. కాబట్టి మనం సుఖంగా సంతోషంగా ఉండవచ్చు. కాబట్టి మనం ఆ రకమైనటువంటి ప్రయత్నం చేయాలి అని చెప్పి ఇక్కడ మనము ఈ ఉపనిషత్తు యొక్క వాక్యాల ద్వారా మనం అర్థం చేసుకున్నాం. కాబట్టి అదే ప్రయత్నంతో మనం అందరం కూడా శ్రద్ధా భక్తితో మనం ప్రయత్నించాలని కోరుకుంటూ వస్తూ ఈ నవమ ఖండం ఇక్కడ పరిసమాప్తం అవుతుంది. దశమ ఖండాన్ని మనం రేపు ప్రస్తావించుకున్నామండి. ఈ ఇంకా దశమ ఖండంలో ఇంకొక దృష్టాంతం చెప్పినట్ట ఉషస్థి చాక్రాయణం యొక్క కథ. ఉషస్థి అనే పేరు గల చాక్రాయణ మహర్షి, అతను మంచి యాజ్ఞిక అంటే క్రతు పండితుడు అంటే యజ్ఞ పండితుడు అన్నమాట. కాబట్టి ఆయన యొక్క దృష్టాంతం ఎలా ఉంటుందనేది ఆ దృష్టాంతం మనం అది చెప్పుకున్నాను. ఇటువంటి కథలు ఇంక నుంచి చాలా ఎక్కువ వస్తాయి మనకు. అవన్నీ చాలా రోచకత్వాన్ని మనకు కలిగజేస్తాయన్నమాట. అంటే ఒక ఉత్సాహాన్ని, ఒక ప్రేరణ కలిగజేస్తాయి. కాబట్టి మొత్తానికి ఇప్పుడు ఈ 8వ ఖండంలో 9వ ఖండంలో ఇక్కడ శిలక మహర్షి, అలాగే మనకు జైవలి మహర్షి, అలాగే దాల్బె మహర్షి పరస్పరం ఉద్గీతాన్ని ఉపాసన చేసుకోవడం వల్ల ఎవరు ఏ స్థితిని పొందాలని సందర్భంలో మాట్లాడుకుంటూ, ఒకరేమో ద్విలోక స్థాన్ని పొందరు, ఒకరేమో పృథ్వీలోక స్థాన్ని పొందరు, ఒకరేమో ఆకాశలోక స్థాన్ని పొంది ఆకాశాన్ని మనం ఉద్గీతంగా భావించి ఎవరైతే ఉపాసన చేస్తామో అదే సమస్త లోకాలను జయించగలుగుతాడు. అలాగే ఇహలోకంలో అముష్య లోకంలో అంటే పరలోకంలో కూడా ఉత్తమైనటువంటి శ్రేష్టమైన ఉత్కృష్టమైన జీవనం కలుగుతుంది అని చెప్పి ఇక్కడ స్పష్టంగా జైవలి మహర్షి కూడా శిలక మహర్షికి అలాగే దాల్బె మహర్షికి ఇద్దరు కూడా ప్రస్తావించారన్నమాట. కాబట్టి మనం ఆ రకమైన ప్రయత్నంతో మన జీవనాన్ని ఉన్నతమైన చేసుకుంటాం. సందేహం ఉంటే మనం తర్వాత చూద్దామండి. శాంతి పాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. నమస్తే మహోదయ. నమస్తే మహోదయ.